ప్రజాస్వామ్యం నీకు అర్థమైందా? నీకు నచ్చట్లేదా? వీడు ఆకులు తీసుకో లీగల్గా, ముందే చెప్పు. నీ తల్లి ప్రాణం అవతల జీవితం ఉందా వాళ్ళ మీద ఆధారపడి కుటుంబం ఉంటుంది. నేను ఒక్కడే చెప్తున్నాను బ్రదర్, బాగా గుర్తుపెట్టుకోండి. ఎన్ని డబ్బులు పోయినా సంపాదించుకోవచ్చు, ఎంత ఆస్తి నష్టం జరిగినా మళ్ళీ మనం తిరిగి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ప్రపంచాన్ని మొత్తం అమ్మినా సరే బతికించలేం బ్రదర్. నువ్వు ఒక్కటి చూపెట్టు, చనిపోయిన మనిషిని బతికించినటువంటి ఇది ఉందా ఎక్కడ చూపెట్టు. కోల్పోయిన దాన్ని దేనైనా సాధించుకోవచ్చు బ్రదర్. పరువు పోతే మళ్ళీ వస్తుంది బ్రదర్, ఏది పోయినా మళ్ళీ వస్తుంది బ్రదర్. ప్రాణం పోతే వస్తుందా? గొప్ప మాట గౌతమ బుద్ధుడు కానీ ఎంత గొప్ప మాట చెప్పాడు. సో నేనేమంటున్నా అంటే ఈ పరువు ప్రతిష్టలకు ఆర్థిక అసమానతలకు ఇదో అయినాయి అని మనిషిని ఇది చేసి ఓమని అరే ఏముంది బ్రదర్, మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి, మేము వద్దనట్లే కదా, ఎవ్వరు వద్దన్నారు కదా. తెలుసుకోండి, చట్టం తెలుసుకోండి, లా తెలుసుకోండి. మీకు తెలియకపోతే తెలిసినటువంటి వ్యక్తులను అడగండి. ఎంత దుర్మార్గానికి అది మొగోళ్ళు చేయకూడదు, ఆడవాళ్ళు కూడా చేయకూడదు. దాంట్లో భాగమే ఈ పిల్లకు అవగాహన లేకపోవడం. వాడి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే అది ప్రేమ అనుకొని నవమాసాలు పెంచి పెద్ద చేసి ఇప్పుడు ఏమైంది, ఇద్దరు ముగ్గురు కలిసి జైల్లో చిప్పకూడదు తినడు పక్కన పెట్టు బ్రదర్. అరే నిండు ప్రాణాన్ని తీసినావు కదా, నువ్వు ఏముంది ఆడనుండి బతికే ఉన్నావు కదా. చెప్పకూడు అంజలి అంత నేరం ఏం చేసింది, నేను కనడమే పాపమా చేసిన పాపమా. సో ఇదొక అంశం అయితే శివ వాళ్ళ తల్లి ఆమెను చంపడం కరెక్టే అని చెప్తుంది కదా. ఇప్పుడు ఆమె అరే అంజలి శవం కూడా ఇంకా కాటికి పోయి కాలలేదు, అప్పుడే మీరు ఏమని అనుకోండి సారు, మీరు ఏమని అనుకోండి, ఆమెను చంపడం మాత్రం కరెక్టే సార్. ఎవరు ఏమనుకున్నా ఏం లేదు, మళ్ళీ తెచ్చుకుంటా నా కొడుకుని తెచ్చుకుంటా అనగానే పోయి వాళ్ళు పంపించడానికి జడ్జి గారు ఏమైనా చుట్టమా, చట్టం ఏమైనా చుట్టమా, వాళ్ళు ఏమైనా దోస్తులు. ఏమైతే ఉరిశిక్ష అయితే ఏరు కదన్న, అదే ఉరిశిక్ష చేయరు. నిన్న కంప్లైంట్ చేశాం జేడిమెంట్ల పోలీస్ స్టేషన్లో. ఏం సార్ ఏమి ఇట్లా మాట్లాడుతుందనంటే, మేము చాలామంది ప్రజా సంఘాల నాయకులు పోయి, నేను శంకర్ అన్న, రాహుల్ అన్న అని, రానక్క అని, మా విసికే పార్టీ రవీంద్ర గారు అని చాలామంది పోయినాం. పోయి అక్కడ కంప్లైంట్ చేశాం మేము. మీ చండాలు తీస్తారు ఆమెని వాళ్ళ అమ్మని. ఎంత దుర్మార్గం అంటే ఆమె చంపడం కరెక్టే అనడం కాకుండా వాళ్ళ అమ్మమ్మ కూడా దీంట్లో హస్తం ఉందంట. చంపి దాన్ని సంచిలో కట్టి ఆడ మూట కట్టి ఆ పిల్లని తీసుకొని వచ్చారా అని చెప్తుందంట. నిన్న వాళ్ళ పెద్దక్కతో మాట్లాడితే చెప్తా ఉన్నది. నువ్వు అన్ని క్రిమినల్ ఆలోచనలు కానీ అరే బిడ్డను చక్కగా చూడలే అని చెప్తుంది కదా. ఆమె పేరు వసంతినా ఏం పేరు ఉంది అనుకుంటా. అమ్మ నువ్వు కూడా ఆడదానివే, నీకు ఒక్కడే చెప్తున్నా, నేను మంచిగా చెప్తున్నా. మరి అంజలి చక్కగా పెంచలే వాళ్ళ కూతున్నట్టు, మరి నీ కొడుకు నువ్వు చక్కగా పెంచినవా? నీ కొడుకు అవతారం ఎట్లున్నది? సమాజం మొత్తం తూ అని తిడుతున్నారు, ఎట్లుందమ్మా నీ అవతారం చూసుకుంటారు. ఇల్లు చక్కగా లేదు, పరాయి అమ్మాయి మన ఇంట్లోకి వస్తే ఈమె ఎట్లా తీసుకొచ్చుకుంది. అరే బిడ్డ వయసు లేని పిల్లని ఇంటికి తీసుకురావడం తప్పురా అని మరి నువ్వు చెప్పుకోవాలి కదా. మా ఫంక్షన్లకు వచ్చింది, దావతలకు వచ్చింది, చుట్టాలనుకున్నాక సరే నేను కూడా వస్తా నీ ఫంక్షన్లకు దావతకు, నేను చుట్టాలు అయిపోతాను. నీకు ఏమన్నా తాళి కట్టిన ఏమన్నా ఉందా ఆధారం దగ్గర? ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చిందా? అదే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చిందా? సరే మైనర్ అయినా సరే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చిందా? చుట్టాలంటున్నావు ఎట్లా? నేను అడిగిన వాళ్ళ కుటుంబాన్ని, అక్క మరి ఏం చుట్టం అంటుందనంటే, కులం ఒకటి కానీ చుట్టం మాత్రం కాదు తమ్ముడు, యువతది దాన్ని చెప్పు తీసుకొని కొడతా, పోతావు నేను రేపు వాళ్ళ ఇంటికి, ఎట్లా అంటది అది అని అంటా ఉన్నాడు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాం. ఆమెకు మానసిక పరిస్థితి బాగాలేదంట. బాగాలేనప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సమాజం ఏమనుకుంటుంది? కాబట్టి చేసిందే సమర్థిస్తున్నట్టే ఉంటుంది కదా, నువ్వు పిల్లలకి నువ్వే చెప్పినట్టుంది కదా. చేసిందే లంగపని. నీ కొడుకు ఒక్క కొడుకు కూడా కాదు, ఇద్దరు కొడుకులు అంతే. ఇద్దరు పోయి జైలు. ఈమె కనీసం బాధ పశ్చాత్తాపం ఎవరైనా సరే బ్రదర్, మీలాంటి జర్నలిస్టులు పోయి ఏందమ్మా నీ కొడుకెట్టదంటే, అయ్యా సార్ నీ బాంచన్ కాలు మొక్తా, మరి తెలిసి తెలియక ఏం చేసిరో సార్, మరి ఆ పోలీసు వాళ్ళు ఏం చెప్తారో, లాయర్లు ఏం చెప్తారో, ఎట్లా చేస్తే బాధపడితే సరేలే నిజంగానే ఆ పోరాడు తప్పు చేసిండే, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారులే అని ఓ సానుభూతి ఉంటుంది. చేసింది మంచిదే సార్, మీరు ఏమన్నా నవ్వుతుందామే, ఎవరు నిండు ప్రాణం పోయిందిరా నాయన అని లోకం మొత్తం ఏడుస్తుంటే, కన్న కూతురే తల్లిని చంపిందంట అని ఏడుస్తుంటే మీ ఏమయ్యో నవ్వుతుంది. ఏమనాలి ఏమని చర్యలు తీసుకుంటామని చెప్పారు సిఐ గారు. పిలిపిస్తాం, పెడతాం, చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటామని చెప్పి. ఎవరైనా సరే తెలిసి తెలియకుండా ఇలాంటి మాటలు మీరు వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపేటప్పుడు మీరు చక్కగా ఉన్నారో లేదో చూసుకోండి, అంతే కదా బ్రదర్. నువ్వు నిజంగా నీ సైడ్ మంచి ఉంటే అంత తప్పలేదు, నువ్వు చేసిందే లంగ పని, మళ్ళీ నువ్వు ఆమె మంచిది కాదని అంటావు. కాబట్టి అందరు ఖండించాలి బ్రదర్. ఏంటి ఇప్పుడు మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు ఈ గంజాయి స్కూళ్ళల్లో గంజాయి దొరుకుతుంది, ఈ దుకాణాలలో చాక్లెట్లలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు, ఇన్ని వార్తలు చూస్తున్నాం. నిన్నగా మన ముఖ్యమంత్రి చెప్పిండు, స్కూళ్ళల్లో గాంజాయి దొరికినా, మీరు స్టేట్మెంట్ చూసారు పేపర్, గాంజాయి అమ్మినా ఎవడైనా తాగినా దొరికినా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నా. గాంజాయి ఎవడు పండిస్తుండు,
దేశంలో హైదరాబాద్ దాకా ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుంది? నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, కేంద్రం ఇప్పుడు పోర్ట్లలో మనం చూసాం, ఆదాని అంబానీ పోర్ట్లు కొకాయిన్ 5 దొరికినాయి పోర్ట్లో. మీరు చూసారు, అప్పుడు పెద్ద వార్త అయింది. ఎవడు అమ్ముతుండు ఈ డ్రగ్స్, ఎవడు తెస్తుండు? ఇంజెక్షన్స్ తీసుకోవడం అంట, ఏదో రకరకాల డ్రగ్స్, ఈ పబ్ కల్చరు, ఈ బెల్ట్ షాపులకు అదుపు లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తాగుడే, ఒక అవగాహన లేకపోవడం. ఈ ప్రభుత్వానికి ఆదాయం వచ్చి కథం. ఏ గ్రామాలలో విచ్చలవిడిగా తాగుడే, వాడు పొద్దుంతా కష్టం చేస్తాడు, పిల్లల కోసం 5-10 పైసలు సంపాదించి తీసుకొస్తాడు అనుకుంటే దాని నుంచి తాగుడు, తాగిన తర్వాత పిల్లలతో పంచాయతీ, వాడి పిల్లాన్ని కొట్ట, నన్ను కొట్టిన సరే నేను జైలుకు పోను, ఆ కేసులు, దాంతో పగలు, ప్రతీకారాలు, సంపుకోవడాలు. పిల్లలు ఏ ఫోన్ పట్టుకుంటారు, ఎవరితో మాట్లాడుతుర్రు, ఏడ తిరుగుతుర్రు, వాళ్ళు బడికి పోతుర్రా, ఎక్కడ? మేము ఇట్లా లేదు, నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి, మా ఇటువంటిది లేదు బ్రదర్. ఈ మధ్య ఈ 1.5 year నుంచి టిక్ టాక్లు ఈ వచ్చినాయి కదా యూట్యూబ్లలో. కొంతమంది అయితే అరే ఏమో 4 గోడల మధ్య చేసుకోవాల్సినటువంటి ముద్దు ముచ్చట్ని యూట్యూబ్లలో, టిక్ టాక్లలో పెడతారు. ఉజ్జి కన్నా బేబీ, ఎంత అసహ్యం. వీటి అన్నిటి మీద కట్టడి చేయాలి బ్రదర్. సమాజానికి చెడు చేసిన వాళ్ళు తప్ప ఇల్లు మంచి చేసిన వాళ్ళు కాదు ఇటువంటి పనులు చేసిన వాళ్ళు. మీరు నిజంగా చేసుకోర్రి, మీరు ప్రేమించొద్దని అట్లే ప్రేమించుకోర్రి. దానికి ఒక పద్ధతి, హద్దు, అదుపు ఉంటుంది కదా. ఇట్లా మీరు విచ్చలవిడ చేస్తే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అరే రాజకీయ నాయకులు దొంగలు ఉన్నారు, వాళ్ళ మీద పడండి. యువత రాజకీయాలకు రండి అని చెప్తా ఉన్నారు కదా చాలా మంది. రాజకీయాలకు రండి. మొత్తం ఇంటింటికి ఫోన్ అయిపోయింది, మనిషికి ఫోన్ అయిపోయింది. ఫోన్లలో మొత్తం విచ్చలవిడి ఫోర్నోగ్రఫీ. దానికి ఎవరు బ్యాన్ చేయరు, దాని గురించి ఎవరు మాట్లాడారు? పార్న్ వీడియోస్ ఎవరు చూస్తున్నాడు, ఏంది అసలు? యువత ఎటువంటివి చూస్తున్నాడు? కొంతమంది ఆడియో టేప్స్, అసభ్యకరమైన మైకులు, ఇప్పుడు నీ స్టూడియోలో చెప్పరా అన్నటువంటి మాటల్ని చూస్తున్నాం బ్రదర్. ఆడోళ్ళు అట్లా మాట్లాడే, వీడు ఉన్నాడు ఇటు పెట్టుకొని, వెనక నుంచి చేస్తావా ముందు నుంచి చేస్తావా, ఎట్లా చేస్తాడు మీ ఆయన అని అడుగుతున్నావు, వచ్చిందో లేదో నీకు ఆ వీడియో నేను పంపిస్తాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు. ఆమె చెప్పేటం కూడా బాగా